దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా. దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం తమ దేవుని నిరుగువారు బలము కలిగి గొప్ప కార్యము చేసెదరు. దానియేలు గ్రంథం 11:32 ఈ మాట తమ దేవుని నిరుగువారు బలమైన గొప్ప కార్యం జరిగిస్తాడు. ఎవరైతే దేవుని ఎరిగి ఉంటారో వాళ్ళు గొప్ప కార్యాలు చేస్తారు. షద్రక్ మేషక్ అబేద్నెగో దేవుని ఎరిగిన వారు ఉన్నారు కాబట్టి వాళ్ళు గొప్ప కార్యం జరిగింది. ఎట్లా జరిగిందంటే వాళ్ళు అగ్నిలో వేసినా కానీ దేవుడు అసలు రక్షించాడు. అంటే ఎరిగిన దేవుడు, నా దేవుడు నన్ను రక్షిస్తాడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు నాకు తోడుకుంటాడు, నేను శ్రమ గుండా నా శ్రమలను తప్పిస్తాడని ఎవరికైతే విశ్వాసం నిరీక్షణ కలిగి ఉంటుందో వాళ్ళు నిశ్చయంగా దేవుడు తప్పిస్తాడు. నిశ్చయంగా గొప్ప కార్యాలు చేసేలా చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాగ్దానం సహోదరుడు మనం దేవుని పూర్తిగా ఎరగాలి, పూర్తిగా తెలుసుకోవాలి. ఆయన మహిమను ఆయన ప్రత్యక్షం ఎరిగినప్పుడు దేవుడు నిశ్చయంగా మన జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. కాబట్టి ఇది నా వాగ్దానం సహోదరి తమ దేవుని ఎరిగివారు బలం కలిగి బలం పొందుకుంటాం. ఫస్ట్ ఏ బలం? దేవుని బలం మనుషుల బలం, లోకం బలం కాదు, ధన బలం కాదు, ఉద్యోగ బలం. ఏ బలం? దేవుని శక్తి, దేవుని యొక్క అభిషేకం పొందుకుంటాం. కాబట్టి గొప్పగా అతను ఆ అభిషేకం ఉంది కాబట్టి షద్రక్ మేషక్ అబేద్నెగోలు వాళ్ళు ముగ్గురు కూడా దేవుని మీద ఆధారపడ్డారు కదా. అగ్ని నుంచి బయటకు రప్పించాడు దేవుడు. అలాగే దినాన్న ఏ సమస్యలు ఉన్నావో, ఏ ఇరుకుల్లో ఉన్నావో, ఇబ్బందులు నువ్వు దేవుని చిత్తం దేవుని ఇష్టం నెరవేరిస్తే నీకున్న ప్రతి సమస్యను విడిచి నువ్వు గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, అద్భుతకారు నీ జీవితంలో, నీ కుటుంబంలో చేసే పనిలో ఉండును గాక. అది యేసు నామములో జరుగును గాక. నిశ్చయంగా దేవుని యొక్క సన్నిధి వెతికినప్పుడు దేవుడు నీకు తోడుగా నడిపిస్తాడు. అటువంటి కృపాదానంకి దయచేయను గాక. ఈ వాగ్దానం ప్రార్థించాడు. దేవుడు మీ ద్వారా గొప్ప కార్యాలు జరిగించే కృప దేవుడు దయచేయను గాక. ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడు మేము దీవించును గాక. ఆమెన్. ప్రార్థన. సర్వాధికారియు మహాగండు పరిశుద్ధ కృపగలేసు కనికరపు ఉండ నీకు వందనాలు. మరొక నూతన దినం దయచేసి ఈ దినమంతా నీ రెక్కల చాటును భద్రపరచండి, కాచి కాపాడండి, దీవించండి. మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని దీవించండి. మా యజమానుల ద్వారా, తోటి పనివారి ద్వారా ఏకుడు రాకుండా సహాయం, అందరితో సమాధానం, శాంతిని మధ్య దయచేయండి. వెళ్ళి ప్రతి పనులు జయాన్ని, విజయాన్ని దయచేయండి. పని భారం ఒత్తిడి లేకుండా సహాయించి బయటికి వెళ్ళి శ్యామ గృహం చేర్చండి. ఎవరైనా బలహీనంగా బిడ్డలుంటే ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలను పెట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సభ్యులు విడుదల, అప్పులు బంధకాలను విడిపించి తాగుడు వ్యసనాలు దూరపరచండి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజులు జరుపుకున్న బిడ్డలను దీవించండి, ఆశ్రయించండి, కృప చూపించమని మిమ్మల్ని మహింపరిచి దినమంతా మీరు చేసే ప్రతి పనిలో జయాన్ని, విజయాన్ని దాచి మీ కృప, మీ సన్నిధి తోడుగుంచి మీకే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. అందరికి వందనాలు. దేవుడు దీవించును గాక. ఆమెన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.